యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 22:30 వచనం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవునికి మహిమ కలుగుగాక. నేను మరి ఒకసారి విడమర్చి చదువుతాను. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదని ప్రభువు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. దేవుడు ఇక్కడ ఈ వాక్య భాగంలో చూసినట్లయితే దేవుడు దేశమును పాడు చేయకుండానట్లు ఒక దేశమును పాడు చేయాలని దేవుని యొక్క తలంపులో ఆలోచనలు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ దేశము ఈ యొక్క 22వ అధ్యాయం మీరు చక్కగా మీరు లీజర్ టైంలో మీరు చదివితే వారు ఎంత ఘోరమైన పాపం చేసినారు, హేయ క్రియలు చేసినారు అని చెప్పేసి చూసినట్లయితే ఆ క్రియలన్నీ ఉంటాయి. అవన్నీ చదవడానికి కూడా మనకు మనసు రాదు. అలాంటి క్రియలు చేసిన ఆ యొక్క దేశమును నాశనం చేయాలని దేవుడు తలంస్తున్నాడు. ఆ సమయంలో అంటున్నాడు ఒక మాట, నేను దేశమును పాడు చేయకుండానట్లు, ఐ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ విక్డ్ కంట్రీ, ఆ యొక్క దుర్మార్గమైన దేశమును నాశనం చేయకుండా ఉండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలవబడుటకు ఒక్కడు కూడా కనబడట్లేదు. ఎంత విచారించినా కూడా ఒక్కడు కూడా కనబడడం లేదని చెప్పి దేవుని యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. దేవుడు ఆ దేశంను పాడు చేయకుండానట్లు ఒక్కడు ప్రార్థన చేస్తే దేవుడు వింటానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కడు హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించువాడని మన దేవునికి ఆయనకు ఒక గొప్ప నామం ఉన్నది. ఆయన ప్రార్థన ఆలకించడమే కాదు, ప్రార్థనకు జవాబు కూడా దయచేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రార్థనకు జవాబిచ్చి మనల్ని ఆనందంతో సంతోషంతో ఉంచే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దేశము పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచడం. ప్రాకారం అంటే ఆ కాలంలో దేశము చుట్టూ కూడా ప్రాకారములు ఉండేది. అంటే కాంపౌండ్ వాల్స్ అంటే మన ఇంటి చుట్టూ వేసుకునే కాంపౌండ్ వాల్ కాదండి. ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. చైనా దేశంలో చైనా వాల్ ఉంది కదా, ఆ చైనా వాల్ లాంటి ప్రాకారం అంటారు దాన్ని. అది ఆ రాజ్యమునకు, ఆ దేశమునకు ప్రాకారంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాకారం ఏమైందట, బద్దలైందట. అంటే నెరలు బాసింది. అంటే ఇలాగూ ఓపెన్ అయింది. బలంగా ఉండదు, స్థిరంగా ఉండదు, అది ప్రొటెక్టివ్గా ఉండదు. ఓ శత్రువు వచ్చినప్పుడు అది ప్రొటెక్టివ్గా ఉండదు. కాబట్టి ఆ యొక్క బద్దలైన సందులలో, ఆ గ్యాపులో నిలవబడడానికి, దాన్ని బాగు చేయడానికి, దాన్ని కట్టడానికి, తిరిగి నిర్మించడానికి, దాన్ని మేకప్ చేయడానికి, రీబిల్డ్ చేయడానికి, దాన్ని బిల్డప్ చేయడానికి, దాన్ని డిఫెండ్ చేయడానికి, దాన్ని ప్రిజర్వ్ చేయడానికి, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ బద్దలైన సందులలో నిలవబడవాడు ఎవడని ఎంత వెతికినను ఒకడైనను ప్రభుకు కనబడడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశాన్ని బాగుపరచాలి. దేశం అంటే ఒట్టిదే కాదండి. తెలుగులో అంటారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటున్నారు. మనుషులు కాదు. నేను చెప్తాను ఇక్కడ చూడండి. దేవునికి స్తోత్రం కలుగును. ఒక దేశంలో ఒక సరిహద్దు ఉంటుంది, ఒక బౌండరీ ఉంటుంది. మన భారతదేశానికి ఒక బౌండరీ ఉన్నది. ఇటు కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు, ఇటు పాకిస్తాన్ వరకు, ఇటు నేపాల్ వరకు, అలాగే ఇటు చూసినట్టు బర్మా దేశం వరకు మనకు 4 దిక్కుల 4 బౌండరీస్ ఉన్నాయి. మనకంటూ ఒక ప్రాకారం ఉన్నది. ఆ ప్రాకారం చుట్టూ మన సైన్యం మొత్తం కాపలా కాస్తున్నారు. చొరబాటుదారులు చొరబడి మన దేశాన్ని నాశనం చేయకుండా ఉండడం కోసం దానికి కొన్ని ఫెన్స్ వేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు. అలాగా దేశానికి ఎక్స్టర్నల్గా కావాలి. దేశం ఎన్ని రకాలుగా ఉన్నదని నేను చెప్తాను. మనుషులు ఉండడానికి దేశం కావాలి. దేశం అంటే స్థలము. ఆ స్థలానికి కావాల్సిన వనరులు కావాలి, ఒక బౌండరీ కావాలి, నీవు ఉండడానికి ఒక ఇల్లు కావాలి, నువ్వు కట్టడానికి ఉన్న ఇల్లు ఉన్నది కదా, ఆ ఇల్లు కట్టడానికి ఒక స్థలము కావాలి, ఆ స్థలానికి ఒక కార్నర్ స్టోన్ కావాలి, దానికి నీరు కావాలి, దానికి ఎన్నో వనరులు కావాలి, పవర్ కావాలి, వాటర్ సప్లై కావాలి. ఇవన్నీ కాదు. ఒక ఇల్లుకి అవన్నీ ఉంటే దేశానికి ఎన్ని కావాలి? నువ్వు మనిషిగా ఒక్కరిని ఉంటే సరిపోదు, మిగతా అన్నీ కూడా సమకూర్చబడాలి. దేవునికి స్తోత్రం. అందుకనే దేశమును పాడు దేవుడు దేశమును పాడు చేయకూడనట్లు అంటున్నాడు. దేశం పాడు కాకుండా ఉండాలంటే ఆ మనుషులను బట్టి దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది.
కాబట్టి ఆ దేశాన్ని స్వస్థపరచడానికి దేవుడు సంకల్పించినట్టు దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో ప్రతి దేశం కూడా 3 భాగాలుగా విభాగింపబడుతుంది. 3 భాగాలుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు భారతదేశంలో మనం తీసుకుని మన దేశాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. మన భారతదేశానికి 3 రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక వ్యవస్థ వైమానిక దళం అంటారు. మనకు ఒక అడిషనల్ మన దేశానికి ఉన్నటువంటి ఫోర్స్ ఏంటంటే వైమానిక దళం, అంటే ఎయిర్ ఫోర్స్ అంటారు దాన్ని. ఎయిర్ ఫోర్స్ అంటే గగన తలములో మన బౌండరీ చుట్టూ ఎవడు కూడా ఆ స్ట్రేంజర్ రావడానికి వీల్లేదు. ఎవడైనా విమానము చొరబాటుదారులుగా ఆ యొక్క గాలిలో కూడా మన బౌండరీ ఒక ప్రిమిసెస్లోనికి ఎవరు రాకూడదు. దాన్ని వైమానిక దళం అంటారు. అలాగే చూసినట్లయితే భూమి మీద ఆర్మీ ఫోర్స్ ఉంటుంది. భూమి మీద ప్రొటెక్ట్ చేయడానికి మన బౌండరీస్ను, మన యొక్క సరిహద్దులను వీటిని ప్రొటెక్ట్ చేయడానికి కొన్నిసార్లు మన భారతదేశం లోపల కూడా ఇంకేమైనా అల్లర్లు అట్లాంటిది సైన్యం ఇన్వాల్వ్ అవుతుంది. అలా కూడా ప్రొటెక్ట్ చేయబడాలి. అలాగే సముద్రం తీరం దాని నేవీ సీల్స్ అంటారు. సముద్రం. ఈ 3 రకాలైనటువంటి సైనిక వ్యవస్థ ప్రతి దేశానికి ఉంటుంది. ఈ ప్రతి దేశానికి కూడా ఈ 3 వ్యవస్థలు కూడా బలమైన వ్యవస్థలుగా ఉంటాయి. ఈ బలమైన వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. వారు దాన్ని మానిటరింగ్ చేస్తారు. దేవునికి స్తోత్రం కాదు. ఒక శత్రువు, నాశన పుత్రుడు, శత్రువు ఎవడైనా రావాలంటే ఈ 3 భాగాల నుంచి రావాలి. సముద్రంలో నుండైనా రావాలి, లేకపోతే భూమి మీద నుండి రావాలి, లేకపోతే ఆకాశం నుండి అయినా రావాలి. వీటి నుండి కాపాడబడాలి మనం. ఈ కాపాడబడకపోతే మనిషి ఆ దేశంలో ఉంటే వ్యర్థం. ఆ దేశము వ్యర్థమైపోతుంది, నశించిపోతుంది. శత్రువు చేతికి చిక్కి శత్రువు నశింప చేస్తాడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా బలహీనపరచబడకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క దేశమును దేవుడు బాగుపరుస్తానని, దేశమును స్వస్థపరుస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుకు, బండ సందులలో, బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడుట లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆ యొక్క గ్యాప్లో నిలబడాలి. తగినవాడు, హూ ఇస్ ద రైట్ పర్సన్ టు స్టాండ్ దట్ గ్యాప్, స్టాండింగ్ ఆన్ దట్ గ్యాప్. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు 5 రోజులు కూడా సమస్తమును సృష్టించినాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 5 రోజులు సమస్తమును సృష్టించిన తర్వాత 6వ రోజున మానవుని సృష్టించినాడు. మానవుని సృష్టించి ఆయన సృష్టించిన సృష్టి అంతటి మీద కూడా అధికారం ఇచ్చినాడు దేవుడు. ఇచ్చి వాటిని ఏలుమన్నాడు, దానిని లోపరచుకోమన్నాడు, దాన్ని నిండించుమన్నాడు. అక్కడ తప్పిపోయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క భూమిని, ఆ దేశంను పాడు చేయకుండా ఉండడం కోసము ప్రభు చెప్తున్నాడు, ఒక్కడన్నా తగినవాడు అంటే రైట్ పర్సన్, రైచస్ పర్సన్, దేవుని ఎదుట మొర్ర పెట్టేవాడు కావాలని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేశము కానీ, రాష్ట్రము కానీ, పట్టణము కానీ, కుటుంబము కానీ, వ్యక్తిగతంగా కానీ మనము ప్రార్థన చేసినప్పుడు ఆ గ్యాప్లో మనం నిలబడి దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తాడు. దాన్ని పాడు చేయుడు, నాశనము చేయడు. దేవునికి స్తోత్రం. ఎవరు నిలబడాలంటే నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? అందరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. అందరు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. దేవుడు అంటున్నాడు యోహాను సువార్తలో, ఆయన పాపుల మనవి ఆలకింపడనే మనము ఎరుగుదుము కదా. ఆయన పాపుల మనవి ఆలకించడు. పాపుల మనవి ఒకటేసారి ఆలకిస్తాడు. ఎప్పుడు? పాపి తన పాపమును ఒప్పుకొని పాపములో నుండి మరలి ప్రభువు వైపు తిరిగి, నా పాపములను క్షమించి మీ రక్తంతో నన్ను శుద్ధీకరించి ప్రభువా అని చెప్పేసి విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి వారిని తన రక్తంతో శుద్ధీకరించి నీతిమంతులుగా చేస్తాడు. అప్పుడు నీతిమంతుల ప్రార్థన ఆయన చెవులలో చొచ్చుతుంది. హల్లెలూయా. ఆ నీతిమంతుడు తగిన వాడెవడు అంటే నీతిమంతుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తే మన నీతి అయి ఉంటున్నాడు. మనం క్రీస్తును ధరించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆనందకరం అంట.
ఆనందకరం, ఆయనకు ఆనందకరం నీతిమంతుల ప్రార్థన. మనం ప్రార్థన చేయాలి ఏమని? ఆ యొక్క బద్దలైన సందులలో నిలవబడి దేశము కొరకు, రాష్ట్రము కొరకు, పట్టణము కొరకు, కుటుంబము కొరకు, స్థితిగతుల కొరకు, పరిస్థితుల కొరకు, రోగముల కొరకు, నాశనములు జరుగుతూ ఉంటే తెగుళ్ళు రాకుండా, అలాగే అకాల వర్షములు, అలాగే పంటలు లేకపోవడం, ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు చూస్తుంటే ఒకవైపు కరోనా వ్యాధి చేత వేలు లక్షల మంది చనిపోతున్నారు. అలాగే తుఫాను వస్తుంది ఒకవైపు నుండి, తుఫాను గురించి ప్రార్థన చేయాలి. అలాగే చూసినట్లయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి. అనేక రకాలుగా దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి ఈ బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడు ద రైట్ అండ్ రైచియస్ పర్సన్ ఎవడని దేవుడు విచారిస్తూ ఉన్నాడు. ఆ రైట్ అండ్ రైచియస్ పర్సన్ నీవు నేనై ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగున. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఆలకించడమే కాదు, జవాబు కూడా దయచేస్తాడని మనం చూడాలి. దేవునికి బద్దలైన సందులలో నీవు నేను ఎందుకు ఉండాలి అంటే, దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పిలుపుగా, ప్రత్యేకమైన వారిగా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. రాజులైన యాజక సమూహముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యము పరలోకమందు కాదు, ఇప్పుడు భూమి మీదనే ఉన్నది. పరలోక రాజ్యము భూమి మీదనే ఉన్నది. బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు ఏమని? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, ఇట్ ఈజ్ వెరీ నియర్ అని. వెరీ నెక్స్ట్ యేసుప్రభు బాప్తిసం పొందిన తర్వాత యేసుప్రభు ప్రకటిస్తున్నాడు, పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. హల్లెలూయా. దేవునికి అది మన మధ్యలోనే ఉంది. ఆ పరలోక రాజ్యాన్ని మనం నిర్మించాలి, పరలోక రాజ్యాన్ని మనం స్థిరపరచాలి, పరలోక రాజ్యాన్ని మనం విస్తరింప చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు రక్షణ కన్ఫామ్, టికెట్ కన్ఫామ్ అయిపోయింది, ఇక నాకు ఎవరు అవసరం లేదు, నేను పరలోక పోతే చాలు అనేది కాదు. నో. ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. నువ్వు ఫలించాలి కంపల్సరీ. యూ హ్యావ్ టు ఫ్రూట్ఫుల్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం ఫలించాలి, మనం దిట్టపరచాలి, మనం ప్రార్థించాలి, మనం మొర్రపెట్టాలి. మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకి జవాబు దయచేసి దేశాన్ని స్వస్థపడతాడు. నీ ప్రార్థన, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ లవ్స్ యూ సో మచ్. గాడ్ రివీల్స్ యూ. నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి దేశమునే స్వస్థపరిచే శక్తి కలిగినటువంటి ప్రార్థనగా నీది ఉండబోతుంది. You are not an ordinary person. When you pray, God will change the nation. Hallelujah. దేవునికి that is the power of the God. That is the power of the believer's prayer. That we have to stand in the gap. ఆ గ్యాప్లో నేను నిలబడి ప్రార్థన చేసినప్పుడు గొప్ప శక్తి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి ఎలా ప్రార్థించాలంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 7:14 మనకు చాలా చక్కగా ఉంది. 2 Chronicles 7th chapter 14th verse. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరి ప్రార్థన వింటాడు? నీతిమంతుల ప్రార్థన వింటాడు. బద్దలైన సందులలో నిలబడడానికి ఆయన ఒక నీతిమంతుని చూస్తున్నాడు. ఆ నీతిమంతుడు ఎలాగ ప్రార్థన చేయాలని ఇక్కడ 2 Chronicles 7:14 మనకు తెలియజేస్తున్నాడు. నా జనులు, మై పీపుల్ అంటున్నాడు. మై పీపుల్, దేవుని ప్రజలు అంటే నీతిమంతులు. నా పీపుల్ ఎలా ప్రార్థన చేయాలంటే, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని, హంబుల్ దెమ్సెల్ఫ్ అండ్ క్రైడ్ అవుట్. హంబుల్ కావాలి దేవుని దగ్గర. ఓ ప్రభువా అన్నీ నాటక పూటకి ఏం అవసరం లేదు. దేవుడు విననేరకయుండునట్లు ఆయన చెవులు మందగించలేదు. ఆయన సమస్తం చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిపెట్టాలంట. విక్కడి వేసిన అన్నిటిని వదిలిపెట్టాలంట. చెడు మార్గంలో వదిలిపెట్టినప్పుడు అప్పుడు వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపడతాడు. దేశమును స్వస్థపరిచే శక్తి కలిగిన ప్రార్థనను చేస్తున్నావా? We have to pray. దేవునికి స్తోత్రం కలుగునుగాక.